సాహితీ సంస్థ ద్వారా పలు కోర్సుల ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తున్నారంటూ కూడా రంగారెడ్డి జిల్లా మీర్పేటలో బీజేపీ నేత తులసి ముఖేష్ ముదిరాజ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సాహితీ సంస్థ ద్వారా బీపీఓ వాయిస్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ కోర్సుల ద్వారా ఉచిత శిక్షణతో పాటు ఉచిత హాస్టల్ వసతి, ఉద్యోగ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ నేషనల్ హెడ్ వంశీకృష్ణ తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తుందని కూడా తులసి తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ముఖేష్ అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. సో మనకి 2047 నరేంద్ర మోడీ గారు అయితే వికసిత్ భారత్ విజన్ అవుతుందో 2047 దానిలో భాగంగా 2047 నాటికి మన భారతదేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఒక బాధ్యతతో కూడిన ఒక ఉద్యోగం అవసరం కాబట్టి దానికి విజన్లో భాగంగానే 2014లో అంటే మనకి కాంగ్రెస్ తర్వాత 2014లో వచ్చిన గవర్నమెంట్ అదే ఇయర్లోనే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది, ఈ యోజన. సో మనకి ఇంట్లో వాళ్ళు చాలామంది మనం ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక డైలీ ఫాదర్ కానీ మదర్ కానీ డైలీ కూలీలు ఉన్నా కానీ ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టలేకపోయినా కానీ సో ఇలాంటి కేసెస్ మనం చాలా చూసినాం తెలంగాణలో. ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని కార్పొరేషన్లు మారినా, ఎన్ని జెండాలు మారినా కామన్ పబ్లిక్ బతుకు మాత్రం మారట్లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని 2014 సంవత్సరంలో ఈ యోజన తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎంతో కళలతోని పిల్లల్ని చదివిస్తారు. ఈ రోజుల్లో కష్టపడి ఒక పూట తిండి తినకపోయినా కానీ నా పిల్లలు చదువుకుంటే బాగుండు అన్న ఒక పాయింట్ పైన చాలామంది కుటుంబాలు పిల్లలు చదివిస్తారు. సో అట్లా చదివించినా కానీ ఇవాళ రోజులు ఏంటంటే ఇంటర్ చదివిండు నా పిల్లడానికి ఉద్యోగం లేదు, 10th చేసి నా పిల్లడానికి ఉద్యోగం లేదు అన్న వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజులలో. సో అలాంటి వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం.